everyone, welcome back to our YouTube channel A to Z Knowledge. ఈరోజు మన ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని పరమాణు నిర్మాణం టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీకి సంబంధించి 10th నుంచి 6th క్లాస్ వరకు ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే ఫిజిక్స్కి సంబంధించి 8th క్లాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. 1886లో ఈ గోల్డ్స్టీన్ కనుగొన్న వికిరణాలను ఏమని పేరు పెట్టాడు? 1886లో ఈ గోల్డ్స్టీన్ కనుగొన్న వికిరణాలకు ఏమని పేరు పెట్టాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కుల్యా కిరణాలు. కుల్యా కిరణాలు. ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ యొక్క ఛార్జ్ వరుసగా ఎంత? ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ యొక్క ఛార్జ్ వరుసగా ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎలక్ట్రాన్ వచ్చేసరికి -1, ప్రోటాన్ వచ్చేసరికి +1. ఎలక్ట్రాన్ -1, ప్రోటాన్ +1. జేజే థామ్సన్ అణువులో ఏమి గుర్తించాడు? జేజే థామ్సన్ అణువులో ఏమి గుర్తించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎలక్ట్రాన్. జేజే థామ్సన్ వచ్చేసరికి అణువులో ఎలక్ట్రాన్లను గుర్తించాడనమాట. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జుకు సమానమైన కానీ సంకేతంలో వ్యతిరేకమైన ఛార్జ్ కలిగి ఉన్నట్లు కనుగొనబడిన ఉప అణు కణానికి ఇచ్చిన పేరు ఏమిటి? ఎలక్ట్రాన్ యొక్క ఛార్జుకు సమానమైన కానీ సంకేతంలో వ్యతిరేకమైన ఛార్జ్ కలిగి ఉన్నట్లు కనుగొనబడిన ఉప అణు కణానికి ఇచ్చిన పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్రోటాన్. ప్రోటాన్. ధనాత్మక ఉప అణువు కణం ఏమిటి? ధనాత్మక ఉప అణు కణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, P+. క్రిస్మస్ పుడ్డింగ్ లాంటి అణువు యొక్క నమూనాను ఎవరు ప్రతిపాదించాడు? క్రిస్మస్ పుడ్డింగ్ లాంటి అణువు యొక్క నమూనాను ఎవరు ప్రతిపాదించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, థామ్సన్. థామ్సన్. థామ్సన్ నమూనా ప్రకారం అణువు యొక్క మొత్తం ఛార్జ్ ఎంత? థామ్సన్ నమూనా ప్రకారం అణువు యొక్క మొత్తం ఛార్జ్ ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, న్యూట్రల్. తటస్థంగా ఉంటుందన్నమాట. థామ్సన్ ప్రకారం మొత్తం అణువు ఛార్జ్ వచ్చేసరికి తటస్థంగా ఉంటుందన్నమాట. రూథర్ఫోర్డ్ ప్రయోగం యొక్క లక్ష్యం ఏమిటి? రూథర్ఫోర్డ్ ప్రయోగం యొక్క లక్ష్యం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అణువు లోపల ఎలక్ట్రాన్లు ఎలా అమర్చబడి ఉన్నాయో తెలుసుకోవడం. అణువు లోపల ఎలక్ట్రాన్లు ఎలా అమర్చబడి ఉన్నాయో తెలుసుకోవడం. రూథర్ఫోర్డ్ ప్రయోగంలో జరిగిన ఊహించని పరిశీలన ఏమిటి? రూథర్ఫోర్డ్ ప్రయోగంలో జరిగిన ఊహించని పరిశీలన ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కొన్ని ఆల్ఫా కణాలు మాత్రమే బంగారు రేకు ద్వారా విక్షేపం చెందాయి. కొన్ని ఆల్ఫా కణాలు మాత్రమే బంగారు రేకు ద్వారా విక్షేపం చెందాయి. రూథర్ఫోర్డ్ తన ఆల్ఫా కణ వికీర్ణ ప్రయోగం నుండి ఏం తీర్మానం చేశాడు? రూథర్ఫోర్డ్ తన ఆల్ఫా కణ వికీర్ణ ప్రయోగం నుండి ఏం తీర్మానం చేశాడు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అణువు లోపల చాలా స్థలం ఖాళీగా ఉంటుంది. అణువు లోపల చాలా స్థలం ఖాళీగా ఉంటుంది. రూథర్ఫోర్డ్ అణువు యొక్క అణు నమూనా ప్రకారం అణువు యొక్క ద్రవ్యరాశి దాదాపు ఎక్కడ ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కేంద్రకంలో ఉంటుందన్నమాట. అణువు యొక్క మొత్తం ద్రవ్యరాశి వచ్చేసి దాని యొక్క కేంద్రకంలో ఉంటుంది. రూథర్ఫోర్డ్ అణువు యొక్క అణు నమూనాలో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతాయి? ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతాయి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వృత్తాకార మార్గంలో. వృత్తాకార మార్గంలో. రూథర్ఫోర్డ్ అణు నమూనా ప్రకారం అణువు పరిమాణంతో పోలిస్తే కేంద్రకం పరిమాణం ఎలా ఉంటుంది? రూథర్ఫోర్డ్ అణు నమూనా ప్రకారం అణువు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కేంద్రకం చాలా చిన్నదన్నమాట.
కేంద్రకం చాలా చిన్నది. బోర్ అణువు యొక్క నమూనా ప్రకారం కింది వాటిలో ఏ కక్షలు అణువు లోపల అనుమతించబడతాయి? బోర్ అణువు యొక్క నమూనా ప్రకారం కింది వాటిలో ఏ కక్షలు అణువు లోపల అనుమతించబడతాయి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వివిక్త కక్షలు. వివిక్త కక్షలు. బోర్ అణువు నమూనాలో ఎలక్ట్రాన్ల కక్షలను వివరించడానికి కింది వాటిలో ఏ పదాన్ని ఉపయోగిస్తారు? బోర్ అణువు నమూనాలో ఎలక్ట్రాన్ల కక్షలను వివరించడానికి కింది వాటిలో ఏ పదాన్ని ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శక్తి స్థాయిలు. శక్తి స్థాయిలు. బోర్ అణువు నమూనాలో వివిక్త కక్షలలో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్లకు ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవి శక్తిని ప్రసరింపజేయవు. శక్తిని ప్రసరింపజేయవు. బోర్ నమూనాలో అణువులోని శక్తి స్థాయిలు ఎలా సూచించబడతాయి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వాటిలో ఏవి కావు. 1932లో జెడ్ చాడ్విక్ ఉప అణుకణాన్ని కనుగొన్నాడు. 1932లో జె చాడ్విక్ ఏ ఉప అణుకణాన్ని కనుగొన్నాడు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూట్రాన్. న్యూట్రాన్. ఏ ఉప అణుకణానికి ఛార్జ్ లేదు? ఏ ఉప అణుకణానికి ఛార్జ్ లేదు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూట్రాన్. న్యూట్రాన్కి ఛార్జ్ లేదన్నమాట. కింది వాటిలో ఏ అణువు దాని కేంద్రకంలో న్యూట్రాన్లను కలిగి ఉండదు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. హైడ్రోజన్లో న్యూట్రాన్లు ఉండవు అన్నమాట దాని కేంద్రకంలో. న్యూట్రాన్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది? న్యూట్రాన్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎన్. ఎన్. అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ద్రవ్యరాశి మొత్తం. కేంద్రకంలో ఉండేటటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ద్రవ్యరాశి మొత్తాన్ని అణువు యొక్క కేంద్రకం ద్రవ్యరాశి అంటారు. రూదర్ఫోర్డ్ అణువు నమూనా యొక్క ప్రధాన లోపం ఏమిటి? రూదర్ఫోర్డ్ అణువు నమూనా యొక్క ప్రధాన లోపం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇది అణువుల స్థిరత్వాన్ని వివరించదు. అణువుల స్థిరత్వాన్ని వివరించదు. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్ యొక్క విప్లవం ఎందుకు స్థిరంగా ఉండదని భావిస్తున్నారు? రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్ల యొక్క విప్లవం ఎందుకు స్థిరంగా ఉండదని భావిస్తున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి త్వరణం సమయంలో ఛార్జ్డ్ కణాలు శక్తిని ప్రసరింపచేస్తాయి కాబట్టి. త్వరణం సమయంలో ఛార్జ్డ్ కణాలు శక్తిని ప్రసరింపజేస్తాయి కాబట్టి. బోర్ మరియు బరీ నమూనా ప్రకారం మొదటి శక్తి స్థాయి లేదా కే షెల్లులో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2. మూడవ శక్తి స్థాయి లేదా ఎం షెల్లులో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? మూడవ శక్తి స్థాయి లేదా ఎం షెల్లులో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 18. ఒక సెల్లులో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కించడానికి సూత్రం ఏమిటి? ఒక సెల్లులో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2n². బయటి కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 8. ఒక సోడియం అణువు దాని మూడవ సెల్లులో ఎన్ని ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది? ఒక సోడియం అణువు దాని మూడవ సెల్లులో ఎన్ని ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 6. ఒక అణువు పూర్తి KL మరియు L షెల్లులో కలిగి ఉంటే దాని ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఒక అణువు పూర్తిగా K మరియు L సెల్లులు కలిగి ఉంటే దాని ఎన్ని ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10. హీలియం యొక్క వ్యాలెన్సీ ఎంత? హీలియం యొక్క వ్యాలెన్సీ ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 0. హీలియం యొక్క వ్యాలెన్సీ 0 అన్నమాట.
అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ ఎంత? అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3. అల్యూమినియం వచ్చేసరికి 3. క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2. ఎక్స్ అనేది ఒక సబ్టామిక్ కణం. దీనికి పాజిటివ్ లేదా నెగిటివ్ రెండూ లేవు. అప్పుడు ఎక్స్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యూట్రాన్. క్లోరిన్ అణువు బయట కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది, కానీ దాని వ్యాలెన్సీ 1. కారణాన్ని అంచనా వేయండి. క్లోరిన్ అణువు బయట కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది, కానీ దాని వ్యాలెన్సీ 1. కారణాన్ని అంచనా వేయండి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇది వ్యాలెన్సీ కక్ష నుండి ఎలక్ట్రాన్లు మాత్రమే కోల్పోవచ్చు. ఇది వ్యాలెన్సీ కక్ష నుండి 1 ఎలక్ట్రాన్లు మాత్రమే కోల్పోవచ్చు. ఇచ్చిన అణువు అంటే ఇది ఒక అణువు అన్నమాట. ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి అణువు ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నియాన్. పై అణువు ఉమ్మడి లక్షణం ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి అణువు యొక్క లక్షణం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒకే వేలెన్సీ కలిగి ఉంటాయి. ఇచ్చిన రేఖాచిత్రంలో ఎలక్ట్రాన్ల పంపిణీ ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2,4. ఇక్కడ ఇచ్చినటువంటివి ఏమిటివి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐసోటోపులు అన్నమాట. ఒక మూలకం యొక్క అణువులను మరొక మూలకం యొక్క అణువులతో కలిపే సామర్థ్యాన్ని దాని వేలెన్సీ అంటారు. వేలెన్సీ ఆధారంగా బేస్గా ఉన్న మూలకం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హీలియం. ఏ ఐసోటోప్ను గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు? ఏ ఐసోటోప్ను ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అయోడిన్ ఐసోటోప్. క్యాన్సర్ చికిత్సలో ఏ ఐసోటోప్ను ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోబాల్ట్ ఐసోటోప్. గాయిటర్ వచ్చేసరికి అయోడిన్ అన్నమాట. క్యాన్సర్లో వచ్చేసరికి కోబాల్ట్ ఐసోటోప్. నెక్స్ట్, న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా ఏ ఐసోటోప్ను ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యురేనియం ఐసోటోప్. ఆల్ఫా కణాలను విక్షేపణం చేసే ప్రయోగం కేంద్రక మూలికని గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోగం యొక్క ప్రధాన పరిశీలన ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కొన్ని ఆల్ఫా కణాలు మాత్రమే విక్షేపం చెందుతాయి. ఆల్ఫా కణాలను వికిరణం చేసే ప్రయోగం ఏమి నిర్ధారిస్తుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 మరియు 4. కేంద్రకం ధనాత్మక ఛార్జ్ కలిగి ఉంటుంది. అణువు లోపల చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటారు. పరమాణు సంఖ్య 11 అయిన సోడియం అణువులో ఉండే న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12. అణువుల్లో ఎలక్ట్రాన్లు వేరువేరు సెల్స్లో పంపిణీ చేయబడతాయి. మెగ్నీషియంలో 12 ఎలక్ట్రాన్ల పంపిణీ యొక్క సరైన క్రమం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2-8-2. రూదర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ప్రయోగంలో ఏ లోహాన్ని ఉపయోగించారు? ఏ లోహాన్ని ఉపయోగించారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బంగారం. సోడియంలో ఎలక్ట్రాన్ల పంపిణీ యొక్క సరైన క్రమం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 281. పైన ఇచ్చిన
కార్బన్ ఐసోటోపులను గమనించి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్నమాట. పైన పేర్కొన్న ఐసోటోపులు న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి కార్బన్ ఐసోటోపుల యొక్క న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6, 7, 8. కార్బన్లో 3 ఐసోటోపులు ఉన్నాయి. కార్బన్ 12, కార్బన్ 13 మరియు కార్బన్ 14. అత్యంత సమృద్ధిగా లభించే కార్బన్ ఐసోటోప్ వచ్చేసరికి కార్బన్ 12. కార్బన్ సగటు పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 12.01. గాయిటర్ చికిత్సకు వచ్చేసరికి అయోడిన్ ఐసోటోప్ని యూజ్ చేస్తారు. క్యాన్సర్ చికిత్సకు ఏ ఐసోటోప్ని యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోబాల్ట్ ఐసోటోప్. రౌతర్ఫోర్డ్ బంగారు రేకు ప్రయోగంలో విడుదలయ్యే కణాలు లేదా కిరణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆల్ఫా కణం. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ల అమరిక ఎలా ఉంటుంది? ఆక్సిజన్లో ఎలక్ట్రాన్ల అమరిక ఎలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 to 4. ఏ నియమం ప్రకారం లోపలి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉండాలి? ఏ నియమం ప్రకారం లోపల కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బోర్ మరియు బ్యూరీ.